మంత్రదాన్ని ఉపయోగించి చెప్పండి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ పరిస్థితి ఏంటండి? సరే, ఇప్పుడు కరెక్ట్గా ఉమ్, అడిగారు కదా అవును, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి. అవును. ఇప్పుడు మనం చెప్దాం. ఓకే. ఇది ఇక అధికారంలోకి మీ మంత్రదాన్ని ఉపయోగించి లేదంటే మీ జ్యోతిషం ఉపయోగించి మళ్ళీ 2024 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, లేకపోతే ఏ కూటమి? ఈ జాతకాలు పరిశీలించాం, అయిపోయింది. సుమారుగా ఎన్ని సీట్లు రావడానికి అవకాశం ఉంది? ఏ పార్టీకి అధికారంలోకి వస్తే ఎన్ని సీట్లు వస్తాయి? సరే, ఇక్కడ ఈ జాతకాల పరిశీలన అయిపోయింది. ఇక మన విశ్వంలో ఉన్న సైంటిఫిక్ అనుకోండి, కాసేపు ఆధ్యాత్మికం పక్కన పెట్టండి, ఒక సైన్స్ అనుకోండి. ఇప్పుడు మన సైన్స్లో ఉన్నాం, సైన్స్ యుగంలో ఉన్నాం. అదే సైన్స్. పూర్వం మంత్రదండం అంటే ఏదో జిఆర్ స్వామీజీ గారు కర్ర పెట్టుకుని ఒక పైన ఇది కట్టుకుని, లేకపోతే విఠలాచారి సినిమాలో రాజనాల ఏదో పట్టుకుని ఆ టైపు. ఇది కాదండి మనది. మనం ఇప్పుడు లౌకికంలో ఉన్నాం, మన సైన్స్లో ఉన్నాం కాబట్టి మనం సైంటిఫిక్ మెథడ్సే వాడుకుని కూడా విశ్వంలో ఉన్న శక్తి కనెక్ట్ అవ్వచ్చు. అది నేను గత కొన్ని సంవత్సరాలుగా అంటే ప్రాక్టీస్ చేస్తున్నారు. సాధన చేసిన ఫలితంతో, దైవానుగ్రహంతో సంప్రాప్తించిన విద్య ఇది. సో దాన్ని బట్టే మనం తెలంగాణలో చెప్పడం జరిగింది. జ్యోతిష్యంలో ఎవరైనా సరే మీకు ఒకటే చెప్తున్నాను, ఇలా ఉంది కాబట్టి గెలవచ్చు, అధికారంలోకి రావచ్చు అని చెప్పడమే తప్ప ఇన్ని సీట్లతో వస్తాడని చెప్పడానికి జ్యోతిష్యంలో ఎక్కడ రాసి లేదండి. అర్థమైందండి? మా సిద్ధాంతులు ఎవరు చెప్పినా ఇక్కడ నేను పూనకం వచ్చినట్టు ఊగి మీ ముందు ఒక డాన్స్ వేసి ఒక డ్రామా వేసి నాకు అమ్మవారు ఆవహించింది, లేకపోతే యేసుప్రభు ఆవహించాడు, లేకపోతే అక్కడ ఎవరో ఆయన ఖురాన్ లో ఉన్న అల్లా వచ్చాడు నా ఒంటి మీదకి, లేకపోతే ఇంకొకటి వచ్చానని ఒక డ్రామాలు వేసి చెప్పి ఇదంతా ట్రాష్. ఇదంతా కూడా జనాలని నమ్మకాన్ని వీక్నెస్ ని క్యాచ్ చేసుకునే సిస్టమేనండి. ఇది అసలు చెప్పడానికి ఈ పూనకాలు ఒకటాలు ఏమీ చెప్పక్కర్లేదు. భగవంతుడు మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, చరాచర విశ్వం అంతా కూడా వ్యాపించున్నాడు, అన్ని జీవరాశుల్లో ఉన్నారు. సమస్త జీవరాశుల్లో నేను లేని ప్లేస్ అంటూ లేదు, నేను లేని అణువే లేదు అన్నాడండి. అణువు నుంచి బ్రహ్మాండం వరకు కూడా నేనే వ్యాపించున్నానని చెప్పి భగవంతుడు చెప్పాడు. సో అసలు భగవంతుడు లేని ప్లేస్ లేదు. కనుక ఇక్కడ భగవంతుడితో మాట్లాడాలంటే పూనకాలు రావక్కర్లేదు, ఓగక్కర్లేదు, ఈ యాక్షన్లు అంతకన్నా చేయక్కర్లేదు. ఎవరన్నా అలా చేసి నేను ఊగి అమ్మతో మాట్లాడుతున్నాను, నాన్న అమ్మ చెప్పింది అంటే అది పచ్చి మోసం. అర్థమైందండి? మీ పద్ధతి ఉపయోగించి చెప్పండి సార్. అది ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తున్నా అండి. ఒక డిసెంబర్ 20వ తారీఖున ఒక పెద్ద ఆయన రాజ్యసభ సభ్యులు ఆయన్ని కలుతాకి మేము వెళ్ళాం మామూలుగా. అది ఎవరు? తెలంగాణ రాజ్యసభ సభ్యులు హెటరోడాక్స్ చైర్మన్ పార్థసారథి గారిని. జనరల్గా వెళ్తే ఆయన కలవకపోతే ఏంటమ్మా అన్నాడు. మా ప్రగడారం అంటే ప్రగడారం అని మోహన్ రెడ్డిని కలువు అన్నాడు. కాదండి అంటే లోనాడు ఉన్నాడు కదా వాడిని కలువు అన్నారు. సరే కాదు సార్, నేను ఇలాగా జాతకాలు పట్టుకొచ్చాను మాట్లాడదామని, ఇక్కడ కేసీఆర్ గారిది సీఎం జగన్మోహన్ రెడ్డి గారిది అంటే, ఇప్పుడు శాస్త్రం గురించి చర్చించే టైం లేదమ్మా, ఎలక్షన్ హడావుడిలో ఉన్నాం, సో 3వ తారీఖు దాటాక మాట్లాడదాం, దీని గురించి పీస్ఫుల్గా ఉండాలి కదా అన్నారు. ఓహో సరే, మనకి భగవంతుడు అవకాశం ఇవ్వలేదు, ఈయనకి చెప్దామని వచ్చినా అనుకున్నాము. బయటకు వచ్చాము. ఆళ్ళ వీధిలోనే నేను బోర్ పాయింట్ పెట్టాను 7-8 ఏళ్ల క్రితం. పంచాయతీ వాళ్ళకి నీళ్లు పడిని ఆయన ఇంటి చివర కందుకూరు గ్రామంలో. అక్కడ తెలిసిన వాళ్ళందరూ, మనకు బాగా తెలిసిన వాళ్ళు, ఇక్కడ బోర్ మీరు పెట్టారని చెప్పి వాళ్ళందరూ వచ్చారు. మా ఇంటి పక్కన వాళ్ళకి బంధుత్వం ఉంది మా ఊరు వాళ్ళకి. వాళ్ళకి వచ్చి మాట్లాడి ఏంటి అన్నారు. రేపు ఇక్కడ రాబోయేది 63 సీట్లతో కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ మీ మట్టా రాగమయ్యి కాంగ్రెస్ సత్తుబిల్ల అభ్యర్థి గెలుస్తుంది, సండ్ర వెంకట వీరయ్యకి రాహు మహాదశ అయిపోయింది, గురుడు స్టార్ట్ అయ్యాడు, రాహు మహాదశ 18 ఏళ్ళు యోగిచ్చింది, అందుకే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, ఇప్పుడు యోగం లేదు. సరే అదే ఏదో చెప్దామని
పెద్ద ఆయన దగ్గరికి వచ్చాను. ఉమ్, కేసీఆర్ గారు కూడా యోగం అయిపోయిందని చెప్దామని వచ్చాను. ఉమ్, ఆయన పాపం బిజీలో ఉండి నాకు అవకాశం ఇవ్వలేదు. ఉమ్, సరే మీకు కనపడ్డారు కాబట్టి చెప్తున్నాను, ఉమ్, రేపు ఇక్కడ మట్టారాగమయ్య కూడా గెలుస్తుంది ఉమ్, తప్పకుండా అని చెప్పాను. అదే ఎలక్షన్లో ఉమ్, బీఆర్ఎస్ వాళ్ళు 2,000 పంచారు ఉమ్, ఓట్లు కండి, అవును. కాంగ్రెస్ వాళ్ళు 1,000 రూపాయలు పంచారు. ఉమ్, నేను చెప్పిన పొంగులేటి తుమ్మల గారు, ఉమ్, వైరా ఉమ్, అతను, బట్టి విక్రమార్క గారు, ఓకే. 5 నియోజకవర్గాలు చెప్పానండి, ఉమ్, సత్తుపల్లితో ఇంక్లూడింగ్. ఉమ్, అందరూ మనం చెప్పిన మెజారిటీలకి తగ్గకుండా గెలిచారు అది అని చెప్పింది జరిగింది. ఉమ్, అది కూడా కొన్ని ఛానల్స్కి అప్పుడు ఇచ్చాను నేను. ఓకే. సో ఇలాగా యోగం అనేది మానవుణ్ణి ఉమ్, టైం లేనప్పుడు ఎన్నిదండి. అదే. అంటే జనరల్గా మీకు ఒకటే విషయం అండి, కార్పొరేట్ సంస్థల యజమానులు కానీ కార్పొరేట్ వీళ్ళు కానీ మన దగ్గరికి ఎవరన్నా వస్తున్నాడంటే వీళ్ళు ఏ భావంతో చూస్తారంటే ఏదో చందాలాడుకుంటాకు వస్తున్నాడు ఉమ్, అనే భావంతో చూస్తారు. కొంతమంది బాగా ఉన్నవాళ్ళు అయితే ఉమ్, ఈ ముష్టోడు వచ్చాడు అనుకుంటాడు. ఇటు కాదని మన ఇంటికి వస్తే ఇప్పుడు కాదు కానీ రేపు రా, లేకపోతే ఎల్లుండరా, పైకి వెళ్ళరా, లేకపోతే అండుగలవు ఇండుగలవు అని చెప్తారండి. ఉమ్, ఇలాగా ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేవాళ్ళు అవును, జనాలు అడుక్కుంటాకే పోతారు డబ్బులు ఉన్నోడి దగ్గర. గలం చుట్టూ ఏగలు చేరినాయి అన్నట్టు అవును, డబ్బులు ఉన్నోడి చుట్టూ జనాలు తిరుగుతున్నారంటే ఉమ్, ఆడి దగ్గర లాగుదామనండి. అవును, మీకు ఈ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినా వాళ్ళ సొసైటీ అంతా అంతేనండి. ఉమ్, ఒక అధికారం కోసమైనా లేకపోతే నా ఉద్యోగం కోసమో ఇంకో దానికో మీ చుట్టూ తిరుగుతున్నారు అంటే ఉమ్, ఎందుకంటే మీ దగ్గర బెల్లం ఉంది కదా, అవును, బెల్లం లాక్కుందామని. ఉమ్, కానీ మా జ్యోతిష్యులు కూడా అంతే, ఉమ్, ఏది బిగ్ షాట్లను పట్టుకుని డబ్బులు వసూలు చేద్దామని అనుకుంటారు. ఆ హోమాలు ఈ హోమాలు చేస్తే మంచిది మీ కంపెనీల్లో ఉమ్, అని చెప్పి హోమాలు చేపించి ఉమ్, కోట్లు దండుకునే అవును, మా సిద్ధాంతులు ఉన్నారు. ఉమ్, సో అలాంటి వాళ్ళనే పెద్ద బిగ్ షాట్లు నమ్ముతారు. ఉమ్, మనలాంటి ఉమ్, కొనకేసుక గొట్టంగాళ్ళు ఉమ్, పూర్ పీపుల్ కదా అవును, మనం నిజం చెప్పినా ఉమ్, ఎవడో నమ్మడండి. మనం చెప్పిన దాన్ని కూడా ఉమ్. తీసుకోరు పరిగణలోకి. అయితే ఎందుకంటే మంత్రదాన్ని ఉపయోగించి చెప్పండి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ పరిస్థితి ఏంటండి? సరే ఇప్పుడు కరెక్ట్గా ఉమ్, అడిగారు కదా అవును, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి, అవును, ఇప్పుడు మనం చెప్దాం. ఓకే. ఉమ్, ఆంధ్రాలో అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు రానివ్వండి, ఉమ్, పవన్ కళ్యాణ్ గారు రానివ్వండి, ఉమ్, ఎవరు వచ్చినా 117 ఎమ్మెల్యే సీట్లతో ఉమ్, అధికారంలోకి వస్తుందండి. 117 సీట్లతో ఉమ్, ఉమ్, అధికారంలో వచ్చే పార్టీకి. ఉమ్. అలాగే ప్రతిపక్షంలో ఉండే పార్టీకి ఉమ్, 58 ఎమ్మెల్యే సీట్లు వస్తుంది. ఉమ్, సరిపోయింది కదండి 175. అది ఉమ్. అది ఇదండి ప్రముఖ జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి చిలుకూరి ఉదయభాస్కర్తో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.